తిరుపతిరావు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారం చేపట్టే నాటికి దేశం ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ 9.5 సంవత్సరాలు పూర్తయి 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో దేశం సాధించినటువంటి పురోగతి, అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, ఇవాళ సమకాలీన దేశాధినేతలను తీసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలు అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాధినేతల్ని కూడా మించి ప్రపంచంలోనే 76% మంది ఆమోదించబడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం యావత్తు కోరుకుంటున్నటువంటి సందర్భంలో రాబోయే 24 ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించే దిశగా సాగటం జరుగుతుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ రైతులందరికీ తెలుసు, 2014 ముందు ఒకసారి తీసుకున్నట్టయితే సమయానికి విత్తనాలు దొరికేవి కాదు. మనం వెళ్ళి చెప్పుల్ని లైన్లో పెట్టుకొని విత్తనాల కోసమని పడిగాపులు కాసుకునే పరిస్థితి వచ్చేది. ఇవాళ సకాలంలో విత్తనాలు దొరుకుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఎరువులు చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో మనం డబ్బులు ఇచ్చి కొందామన్నా సరే ఎరువులు దొరకనటువంటి పరిస్థితి. చాలామంది లైన్లో ఉండి రైతులు చనిపోతున్నటువంటి, అంటే ఏదన్నా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలో, అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 10 వ్యవసాయ సీజన్లు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో ఎక్కడైనా ఎరువుల కొరత ఉందా అని ప్రశ్నిస్తే ఏ రైతు కూడా మాకేమీ కొరత లేదు అన్నటువంటి సందర్భం. అంతేకాదు యూరియా ప్రధానంగా వాడే ఎరువు అయితే ఆ యూరియాకి ఇవాళ కేంద్ర ప్రభుత్వము దాదాపు 2500 రూపాయలు సబ్సిడీ భరించి దాదాపు 250 రూపాయలకే మనకు అందజేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా డిఏపి చూసుకున్నట్లయితే డిఏపి బస్తా మీద దాదాపు 4000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించి మనకు అందజేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఏవైతే ఇంతకుముందు మనం ఈ పురుగు మందులు వాడుకునేటప్పుడు చాలా సందర్భాల్లో చూసేవాళ్ళం, మందు కొట్టిన వెంటనే సరే తెగులు పెరిగిపోయినటువంటి సందర్భం. ఇవాళ కల్తీ పురుగు మందులు ఎక్కడైనా కనబడుతున్నాయా? ఎక్కడ కనబడకుండా అరికట్టినటువంటి సందర్భం. ఇవన్నీ నేపథ్యంలో ఇవాళ రైతు కూడా సుభిక్షమైనటువంటి స్థితికి చేరుకోవడం జరిగింది. పంటలు సమృద్ధిగా పండుతున్నటువంటి తరుణం. అయితే ఇంకా చేయాల్సింది రైతుకి గిట్టుబాటు ధర విషయంలో, ఏదైతే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు అనొచ్చు, రైతుల్లో చైతన్యం లేక అనొచ్చు, కొంత ఇబ్బందులు ఉంటున్నటువంటి మాట వాస్తవం. దాన్ని కూడా అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో రైతు పండించినటువంటి ప్రతి గింజ కూడా తనకి గిట్టుబాటు అయ్యే ధర మీద లాభసాటి ధర పెట్టి ప్రభుత్వం సేకరించాలన్నటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి అటువంటి ప్రధానమంత్రిని ఇవాళ దేశాన్ని ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలబెట్టి రాబోయే 25 సంవత్సరాల్లో అగ్రదేశంగా మార్చే దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మన ప్రజలందరి తరపున కూడా వారికి సమర్థించాలని చెప్పేసి